అది మన బాధల గురించి ప్రార్థన చేయలేదు అసలు. నాకు అర్థం కాదు. ఏడాడు ఊరు మొత్తం బాగుపడాలి, దేశం మొత్తం బాగుపడాలి, రాష్ట్రాలు మొత్తం బాగుపడాలి. అసలు ఈ పిచ్చోళ్ళు ప్రార్థన చేస్తే అసలు చేయబుద్ది కదా. ఆ శాలేమని ఆడ తిరుగుతున్నాడు ఏమో, నిద్రమోహమాడు, పెందలాడు రాడు, ఏం లేదు. ఈ ఫీలింగ్స్ అన్నీ మోకాల్లో కనపడుతూ ఉంటాయి. మోకాళ్ళు, అందరి మోకాల్లో కాదు, కొంతమంది మోకాల్లో. ఎంతమంది ఇష్టంగా ఏకీభవిస్తారు? ప్రభువా, ప్రజలందరినీ దర్శించి వారి మనోనేత్రాలు వెలిగించి వారితో మాట్లాడి వారిని రక్షించు ప్రభువా అని ప్రార్థించి అవునయ్యా అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అదే మనిషి ప్రభువా, ఇదిగో ఇక్కడున్న నీ బిడ్డల్లో చాలామంది అప్పుల బాధల్లో ఉన్నారు అనగానే అదిరా ప్రార్థన. అది కదురయ్యా, ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను, ఇప్పుడు వచ్చాడు పాయింట్కి. అవును ప్రభువా, అయ్యా అని అప్పుడు ఏకంగా కన్నీటి ప్రార్థన. మళ్ళీ నాకు ఫేస్ రీడింగులు తెలుసు, చదివి తెలుసుకోవాలా. ఈ దాదాపు 18 సంవత్సరాలు ఎదురు కూర్చున్న వాళ్ళు ఏ టైపుల్లో మొఖాలు పెడితే ఆ మొఖాల్లో ఏ భావాలు ఉన్నాయో నాకు అర్థమైద్ది. గాడ్ గిఫ్ట్, దేవునికి స్తోత్రం. అర్థమైపోయింది. మీరందరూ గ్రహించండి. విలువైన ప్రార్థనలకేమో మనం సరిగా స్పందించం. ఏవి దేవుడు సంతోషించే ప్రార్థనలో, ఏవి మన నుండి రావాలని దేవుడు ఆశించిన ప్రార్థనలో